మొన్నటి వరకు మనం మాట్లాడుకున్నంత ప్రొడక్ట్స్‌లో విషయానికొస్తే బయో ఫర్టిలైజర్‌లో ఎస్పెషల్లీ ఏదైతే సాయిల్ అప్లికేషన్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకున్నాం. ఏదైతే ఆధార్ గోల్డ్ గానీ, అంటే ఐఎన్ఎం చక్ర గానీ, జీవం గానీ, జీవం పీఎస్ఎఫ్ గానీ, ఇన్‌రూట్ గానీ, లేకుంటే 50 కేజీ బ్యాగ్స్ గానీ, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్‌లో సాయిల్ అప్లికేషన్సే. బట్ ఏంటంటే దాంట్లో ముఖ్యంగా వచ్చేసరికి ఇవి వస్తాయి, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వస్తాయి. మన బయో ఫ్యాక్టర్ లో ముఖ్యంగా 5 కేటగిరీలుగా విభజించబడ్డాయి ఇవి. ఫస్ట్ వచ్చేసరికి బయో ఫర్టిలైజర్ కేటగిరీ, అది షెడ్యూల్ 3 కిందికి వస్తుంది. సెకండ్ వచ్చేసరికి ఆర్గానిక్ ఫర్టిలైజర్ కేటగిరీ. థర్డ్ వచ్చేసరికి ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్ కేటగిరీ. ఫోర్త్ వచ్చేసరికి పీసీ ప్రొడక్ట్స్ అనేది ఒక కేటగిరీ. ఫిఫ్త్ వచ్చేసరికి కొత్తగా మనము తీసుకొచ్చిన వాటర్ సాల్యుబుల్ ప్రొడక్ట్స్. అందులో ఫస్ట్ దాంట్లో ఏవైతే సాయిల్ అప్లికేషన్స్ ఈ సీజన్లో జూన్ జూలైలో ఏవైతే రైతులతో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటాయో వాటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం బయో ఫర్టిలైజర్ కేటగిరీలో. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, ఏవైతే ఆర్గానిక్ ఫర్టిలైజర్లు 50 కేజీ బ్యాగ్స్ ఉన్నటువంటి ప్రమోటు, సుమ్కా, వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాము. సో ప్రొడక్ట్స్లోకి వెళ్ళే ముందు ఆర్గానిక్ రెండు సాయిల్ అప్లికేషన్సే. బట్ తేడా ఏంటంటే ఒకటి బయో ఫర్టిలైజరు, ఒకటి ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజరు. కొంతమంది బయో ఫర్టిలైజరు, ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఒకటే అనుకుంటారు. ఒక మైనర్ వేరియేషన్ ఉంది దాంట్లో, అదేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్గానిక్ ఫర్టిలైజర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏదైతే న్యాచురల్గా తయారవుతుందో, ఏదైతే న్యాచురల్గా నేచర్ నుంచి లభిస్తుందో దానిలో న్యూట్రియంట్స్ ఉండి, ఓకే. సో అందులో వచ్చేసరికి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒక మేజర్ డిఫరెన్స్ ఉంటుంది ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కి. ఆర్గానిక్ ఏదైతే ఉందో అది న్యాచురల్ గా తయారైతుంది. మనము హ్యూమన్ ఇంటర్వెన్షన్, మన యొక్క మన యొక్క అవసరం ఏమి లేకుండా తనంతరగా తాను తయారయ్యేదే ఆర్గానిక్ ఫర్టిలైజర్. న్యాచురల్ గా తయారైతే దాని ద్వారా న్యూట్రియంట్స్ అనేవి మొక్కకు లభిస్తాయి. అదే విధంగా బయో ఫర్టిలైజర్ చూసుకున్నట్లయితే చిన్న తేడా ఉంటుంది. అదేంటిదంటే బయో ఫర్టిలైజర్ జీవ పదార్థాలు ఉంటాయి, దాంట్లో న్యూట్రియంట్స్ ఏమీ ఉండవు. అది ఉన్నదాన్ని కరిగిచ్చిస్తుంది. కొంతమంది ఏమంటారంటే బయో ఫర్టిలైజర్ కదా ఎంత న్యూట్రియంట్ ఉంటుంది అంటారు. బయో ఫర్టిలైజర్ లో న్యూట్రియంట్ అనేది ఉండదు. గుడ్డిగా గుర్తుపెట్టుకోండి, బయో ఫర్టిలైజర్ లో జీవ పదార్థము, బ్యాక్టీరియా కానీ, ఫంగస్ అది లేదా శిలీంధ్రాలు కానీ ఉంటాయి అన్నది గుర్తుపెట్టుకోండి. అవి ఏం చేస్తాయంటే భూమిలో ఉన్న తటస్థ స్థితిలో ఉన్న న్యూట్రియంట్స్ ని కరిగించి మొక్కకి ఇస్తాయి అనేది బయో ఫర్టిలైజర్ లో మనం చెప్పుకోవాల్సిన పాయింట్. ఆర్గానిక్ ఫర్టిలైజర్ లో వచ్చేసరికి ఏదైతే ఎరువు ఉంటుందో దాంట్లో న్యూట్రియంట్స్ ఉంటాయి, డైరెక్ట్ గా న్యూట్రియంట్స్ ఉంటాయి, అవి ఇస్తాయి, అవి న్యూట్రియంట్స్ మొక్కకి ఇస్తాయి అనమాట. సో ఆర్గానిక్ ఫర్టిలైజర్ లో లైక్ ఏమేమి న్యూట్రియంట్స్ ఉంటాయి, ఏమేమి మొక్కకు అందిస్తాయని మనం ఇన్ జనరల్ గా మాట్లాడుకుంటే అసలు ఏమేమి ఉంటాయో ఫస్ట్ మనం మాట్లాడుకుంటే, మీకు ఎఫ్సిఓ నాన్స్ చెప్పిన రోజు చెప్పాను, ముందు కూడా చెప్పాను. ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఫస్ట్ వచ్చేసరికి దిబ్బెరువు, ఫస్ట్ వచ్చేసరికి ఎఫ్ఐఎం, ఫార్మ్ యార్డ్ మాన్యూర్ అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి సిటీ కంపోస్ట్, నెక్స్ట్ వచ్చేసరికి కంపోస్ట్, నెక్స్ట్ వచ్చేసరికి వర్మీ కంపోస్ట్, నెక్స్ట్ మాన్యూర్, గ్రీన్ మాన్యూర్, నెక్స్ట్ వచ్చేసరికి ఫాస్ఫేట్ రిచ్ ఆర్గానిక్ మాన్యూర్, నెక్స్ట్ వచ్చేసరికి బయో ఎన్రిచ్ ఆర్గానిక్ మాన్యూర్, నెక్స్ట్ వచ్చేసరికి లిక్విడ్ ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మాన్యూర్. ఇలా రకరకాలుగా న్యాచురల్ గా తయారవి అన్నిటి కూడా వీటిని ఆర్గానిక్ ఫర్టిలైజర్ కేటగిరీ కిందకి వస్తాయి. వీటన్నిటి మీద ప్రొడక్ట్స్ డెవలప్ చేసుకోవచ్చు. సో వీటి ద్వారా మొక్కకి ఏమేమి లభిస్తాయి, మేజర్ గా ఓవరాల్ గా చెప్తున్నాను. ఆర్గానిక్ ఫర్టిలైజర్ మేజర్ గా లభించేది నత్రజని, భాస్వరము, పొటాష్ లభిస్తాయి. దీనితో పాటుగా కార్బన్ కంటెంట్ ఉంటుంది, సిఎన్ రేషియో మెయింటైన్ చేస్తుంది. సో ఈ ముఖ్యంగా ఈ యొక్క న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. ఇవి కూడా హయ్యర్ కౌంట్ లో ఉండవు, లైక్ 2%, 3%, 5%, మాక్సిమం అంతే. మాక్సిమం అంత 8% అట్లానే ఉంటాయి. అంటే బేస్డ్ ఆన్ ద కాంపోజిషన్ బట్టి మారుతుంటుంది. తక్కువ మోతాదులోని వీటిలో న్యూట్రియంట్స్ ఉంటాయి. అందుకే మనము దిబ్బెరు కూడా ఎక్కువ టన్నుల్లో ఏమని చెప్తుంటాం, ఎందుకంటే తక్కువ న్యూట్రియంట్ ఉంటుంది కాబట్టి. ఒక కేజీకి చూసుకున్నట్లయితే తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏమని చెప్తుంటాం అన్నమాట ఏదైనా. సో గ్రీన్ మాన్యూర్ కానీ చూసుకున్నట్టయితే, సో ఎక్కువ ఇంత పంట వేసినా కూడా 25 కేజీల నుంచి 30 కేజీలు మాత్రమే నత్రజని ఇస్తుందని మనం చెప్పుకుంటాం అన్నమాట గ్రీన్ మాన్యూర్ క్రాప్ లో కూడా మనం మాట్లాడుకున్నట్టయితే.
సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆర్గానిక్ మాన్యూలో నత్రజని, భాస్వరం, పొటాష్ లభిస్తాయి. దీనితో పాటుగా కర్బన శాతం లభిస్తుంది అండ్ సిఎన్ రేషియో మెయింటైన్ అవుతుంది. ఇవే కాకుండా మనం మాట్లాడుకున్నట్లయితే మైక్రోబ్స్ కి ఎదుగుదలకి అనుగుణంగా ఉంటుంది. సో తద్వారా భూమి బాగా గుల్లబారుతుంది, సాయిల్ హెల్త్ అనేది బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఆర్గానిక్ ఫర్టిలైజర్ గురించి క్లుప్తంగా ఒక రివిజన్ లాగా మాట్లాడుకుంటే మనము ఇక్కడ టాప్ కోస్ట్ కార్నర్ లో ఆరెంజ్ కలర్ లో ఉంది. సో ఈ ఆరెంజ్ ఫర్టిలైజర్ కేటగిరీ అని ఒక ఇండికేషన్ అన్నమాట మనకి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన యొక్క ప్రొడక్ట్స్ లోకి వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ప్రమోట్. సో ప్రమోటర్ గురించి మనం మాట్లాడుకున్నైతే అందులో వచ్చే టెక్నికల్ వచ్చేసరికి ఫాస్ఫేట్ రిచ్ ఆర్గానిక్ మాన్యూర్ అని చెప్పుకోవచ్చు. అదొక ఆర్గానిక్ మాన్యూర్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ పేరులో రాసింది కాబట్టి అందులో ఎక్కువ ఫాస్ఫేట్ అంటే భాస్వరం ఎక్కువగా ఉంటుంది. సో మనము ఇచ్చే భాస్వరం ఎంత మోతాదులో ఉంటుందంటే 8.8% భాస్వరం ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ 8% ఉంటుంది. నత్రజని 0.4% ఉంటుంది. నెక్స్ట్ సిఎన్ రేషియో అని నేను చెప్పుకున్నాను కదా, సిఎన్ రేషియో ఎప్పుడైనా 10:1 రేషియోలో ఉండాలి. కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. కార్బన్ ఆమ్లాలు 10% ఉంటే నత్రజని ఆమ్లాలు ఒకసారి ఉండాలి. సో అప్పుడు సాయిల్ బాగున్నట్టు. కార్బన్ శాతం 20 సార్లు ఉండి నత్రజని శాతం 0.5, 0.2% ఉంటే సాయిల్ మంచిగా లేనట్టు, సాయిల్ యొక్క న్యూట్రియంట్ ప్రపోర్షన్ సరిగా లేనట్టు అనమాట. సిఎన్ రేషియో 20:1 రేషియోలో మెయింటైన్ చేయడం ఈ యొక్క ప్రొడక్ట్ ద్వారా మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో బేసిక్ గా ప్రోమ్ ద్వారా మనం ఇచ్చే న్యూట్రియంట్స్ ఇవన్నమాట. కర్బనము, భాస్వరము, నత్రజని, సిఎన్ రేషియో మెయింటైన్ అనమాట. సో వీటితో పాటు చూసుకున్నట్లయితే ఇవన్నిటితో పాటు ఇంకా ఎందుకు స్పెషల్ అంటే మన ప్రోమో జనరల్లీ నేను మార్కెట్లో విన్న ప్రకారం ఏంటంటే బయట యొక్క ప్రోమో వచ్చరికి 500-600 దొరికేస్తుంది. మన బయోఫ్యాక్టర్ ప్రోమో ఏమో ఆల్మోస్ట్ 1000-1100 దాకా పడుతుంది అన్నట్టు మనం మాట్లాడుకుంటున్నాము. సో ఏదైతే మన బయోఫ్యాక్టర్ యొక్క ప్రోమ్ గురించి కొన్ని స్పెషల్ పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చే ఫాస్ఫరస్ వచ్చేసరికి నానో ఫామ్ లో ఉంటుంది. నానో ఫామ్ లో అంటే 400 నానోమీటర్ వరకు ఉంటుంది. తద్వారా అంత సైజు తగ్గడం వల్ల మనం ఇచ్చిన 8.8% 100% మొక్క ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఒకవేళ మిస్ అయింది అనుకుందాం, వీటితో పాటు మనము బయో ఎన్కాప్సులేషన్ అనేది కూడా చేయడం జరిగింది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే మన యొక్క ఫాస్ఫేట్ కానీ ఈ యొక్క మనం ఇచ్చే న్యూట్రియంట్స్ కానీ ఎటువంటి వాటితో రియాక్షన్స్ చేయడం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే వేరే కంపెనీల యొక్క ఫాస్ఫేట్ రాక్ ఫాస్ఫేట్ తయారవుతుంది. సో వాటి నుంచి వచ్చే భాస్వరము కూడా 8.8% ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది మొక్క 25-30% తీసుకొని మిగతా తటిష్ట స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. లేకుంటే పిహెచ్ ఆమ్లాలు కనుక ఎక్కువగా ఉన్నాయనుకోండి భూమిలో, కాల్షియం లైక్ 8, 9, 10 కనుక ఉందనుకో పిహెచ్, సో కాల్షియంతో రియాక్ట్ అయ్యి కాల్షియం ఫాస్ఫేట్ అట్లా రియాక్షన్ స్టార్ట్ అయ్యి సో ఇన్సాల్యుబుల్ ఫామ్ తటస్థ స్థితిలోకి వెళ్ళిపోతుంది. అదే పిహెచ్ ఆమ్లాలు 4, 3, 2 అట్లున్నాయి అనుకోండి, సో అప్పుడు అల్యూమినియం కానీ ఫెర్రస్ లేదా అంటే ఐరన్ తో కానీ రియాక్ట్ అయిపోయి తటస్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. బట్ మన భాస్వరము అలాంటి రియాక్షన్ ఏది చేయదు. 100% బయో అవైలబిలిటీ ఉంటుంది. మిగతా కంపెనీలకి బయో ఎన్కాప్సులేషన్ ఉండదు, మిగతా కంపెనీలకి నానో ఫామ్ లో ఉండవు. వీటన్నిటితో పాటు ఈ 3-4 పాయింట్లతో పాటు మనము ఎక్స్ట్రాగా పిఎస్బి ఇస్తాము, ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బయో ఫర్టిలైజర్ ఇస్తాము, ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా ఇస్తాము, పిఎస్బి ఇస్తాము. మనం ఇచ్చే బ్యాక్టీరియా కూడా మీకు తెలిసిందే, ఎలాంటి స్ట్రెయిన్ మనం ఇస్తాము అనేది మీ అందరికి తెలిసిందే. సో ఈ విధంగా మన యొక్క బ్యాక్టీరియా అనేది రోబస్ట్ గాను, తటస్థంగాను, అన్ని వాతావరణకు అనుగుణంగాను, అన్నిటికీ తట్టుకునే విధంగాను ఉంటుంది కాబట్టి సో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ యొక్క ప్రమోట్ వల్ల. సో అన్ని రకాలుగా మన యొక్క ప్రమోట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కంపెనీస్. మన భాషలో చెప్పాలంటే మన బయోఫ్యాక్టర్ 3 ప్రమోట్లకి ఒక బయట యొక్క ప్రోమోలతో మన బయోఫ్యాక్టర్ ఒక ప్రమోటు బయట వాళ్ళది 3 ప్రమోట్లతో సమానంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇచ్చే నానో ఫార్ములేషన్ లో కానీ బయో ఎన్కాప్సులేషన్ కానీ పిఎస్బి ఇస్తుంటాము,
ఎనీ కాంప్లెక్స్ తో ఫామ్ కాదు, వేరే యొక్క కెమికల్స్ తో రియాక్షన్ చేసుకోదు. సో దీని యొక్క ప్రాముఖ్యత ఇంత ఉంది కాబట్టి మనం ఇంత రేట్ పెట్టడానికి కూడా కారణము, దాని యొక్క రిజల్ట్ కూడా వేరే ఉంటుంది. మనం బేసిక్ గా వర్క్ చేసే సాయిల్ కోసమే కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలన్నీ చూసుకొని ఇవ్వాల్సిందిగా మనం చూస్తున్నాము. బయటి వాటి ఇట్లాగా తీసుకొని కొని తెచ్చి ఇవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇచ్చింది మళ్ళీ సాయిల్ లో ఉంటే సాయిల్ హెల్త్ అనేది పాడవడం జరుగుతుంది. ఈ ఫార్మాట్ లో ఇచ్చినట్టయితే ఇలా జరగదు. సో ఇది ఇచ్చినప్పుడు రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది? రిజల్ట్ కింద చూసుకున్నట్టయితే ప్రోమ్, అందరం మనం మాట్లాడుకున్నట్టుగానే ప్రోమ్ వల్ల, భాస్వరం వల్ల ఏముంటుందంటే వేరు వ్యవస్థ బాగా ఉంటుంది, రూట్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎస్ఎస్పికి రీప్లేస్ గా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మనం సూపర్ వేస్తామో, రైతు సూపర్ వేస్తాడో, అతను ఆర్గానిక్ వేలో వెళ్ళాలనుకుంటే ఈ యొక్క ప్రమోట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది రైతుకు అనేది. సో ఇది ప్రోమ్ అనేది టెక్నికల్ విషయానికి వస్తే ఏ పంటలకు వాడుకోవచ్చు అంటే అన్ని రకములైన పంటలకు వాడుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది బాగా వాడేది ఎందులో వాడతారంటే రైతుల పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో జింజర్లో కానీ, టర్మరిక్లో కానీ ఎక్కువగా ఇంకా చూసుకున్నట్లయితే అఫోర్డబుల్ దేనికంటే ఉద్యాన పంటల్లోనే దీని యొక్క ఎక్కువగా వాడడం జరుగుతుంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్గానిక్ వేలో ఎవరైతే రైతు గ్రో చేస్తుంటాడో అతను వాడడం జరుగుతుంటుంది. సో ఈ రెండు కాకుండా ఎంత మోతాదులో వేసుకోవాలి? 50 కేజీల నుంచి 100 కేజీల వరకు కూడా దీన్ని వేసుకోవచ్చు. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఆర్గానిక్ ప్రొడక్ట్ మనం వేసేది భూమిలోనే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడు వేయాలి, వేసుకోవాల్సిన స్టేజ్ ఏంటి? లేదు ఫస్ట్ వచ్చేసరికి ఆఖరి దుక్కులైనా వేసుకోవచ్చు, లేకుంటే విత్తనం నాటుకునేటప్పుడైనా మనం వేసుకోవచ్చు. సో పంట కాల వ్యవధి ప్రకారం ఎప్పుడెప్పుడు వేసుకోవాలి? స్వల్పకాలిక పంటలకైతే ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. అదే మధ్యకాలిక పంటలకైతే 2 సార్లు వేసుకుంటే సరిపోతుంది. అదే దీర్ఘకాలిక పంటలకైతే 2 లేదా 3 సార్లు వేసుకున్నచో సరిపోతుంది. సో అన్నిటికి మించి ఇంకొకసారి పాయింట్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫ్సిఓ ప్రకారంగా మొన్నటి వరకు చెప్పుకున్న ప్రొడక్ట్స్ లో షెడ్యూల్ 3 మనం చూసుకున్నాము, విచ్ ఏదైతే ఉందో బయో ఫర్టిలైజర్స్, ఏదైతే ఉందో షెడ్యూల్ 4 ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. సో ఇది అనేది వచ్చేసరికి షెడ్యూల్ 4 కేటగిరీకి వస్తాయి. ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏదైతే ప్రోమ్ ఉందో షెడ్యూల్ 4 కిందకి వస్తుంది. ఈ టెక్నాలజీస్ ఏంటి? సేమ్ బయో ఎన్కాప్సులేషన్, సస్టైనబుల్ రిలీజ్ టెక్నాలజీస్ మనం వాడామని చెప్పొచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇన్నోవేషన్? ఫాస్ఫరస్ అనేది నానో ఫామ్ లో ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఈ ప్రొడక్ట్ విషయానికి వచ్చేసరికి ఈ విధంగా ప్రోమ్ అనేది ఫాస్ఫేట్ రిచ్ ఆర్గానిక్ మాన్యూర్ అన్ని కంపెనీలు చేస్తాయి. మనం ఎందుకు డిఫరెంట్, మన యొక్క స్పెషాలిటీ ఏంటి, మనం ఇందులో ఎందుకు గ్రేట్ అనేది మనం చెప్పుకుంటే ఒక 4-5 పాయింట్స్ చెప్పాను. ఎప్పుడెప్పుడు వేసుకోవచ్చు, ఏ పంటలో స్పెషల్ గా రైతులు ఎక్కువ వేసుకుంటారు, ఆర్గానిక్ ఫార్మింగ్ లో కూడా స్పెషల్ గా వేసుకుంటారు, ఎంత మోతాదులో వేసుకోవచ్చు, ఏ దశలో వేసుకోవాలి, ఎప్పుడైనా ఆఖరి దుక్కులోనే వేసుకోవాలి, లేదంటే మొక్క నాటుకున్నాక వేసుకోవాలి. ఎందుకంటే ఇది బాగా ఉపయోగపడేది వేరు వ్యవస్థకి మాత్రం కాబట్టి, వేరు వ్యవస్థ ఇనిషియల్ స్టేజ్ లో డెవలప్ అవుతుంది కాబట్టి సో ఆ స్టేజ్ లోనే వేసుకోవాలి. ఎఫ్సిఓ ప్రకారంగా షెడ్యూల్ 4 కేటగిరీ కిందకి వస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క ప్రమోట్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాము. నెక్స్ట్ వచ్చే సాయిల్ అప్లికేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సో సుమ్కా వచ్చేసరికి ఇది టెక్నికల్ వచ్చేసరికి బయో ఎన్రిచ్ ఆర్గానిక్ మాన్యూర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. ఆ ఆర్గానిక్ మ్యాటర్ ద్వారా నత్రజని, భాస్వరం, పొటాషియం మొక్కకి అందిస్తాయన్నమాట ఈ యొక్క ఆర్గానిక్ ఎరువు వచ్చేసరికి. దీంతో పాటుగా సెకండ్ థింగ్ వచ్చేసరికి నత్రజని, భాస్వరం, పొటాషియం కరిగించే బ్యాక్టీరియాలు కూడా ఇందులో అమర్చబడడం జరిగింది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ మనం చెప్పుకున్నట్టయితే ఇందులో సిఎంఎస్ ఉంటుంది, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. సో కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ వల్ల లాభాలు ఏంటి సో అనేది మనం చెప్పుకున్నట్టయితే కాల్షియం ఏదైతే ఉందో సెల్ డివిజన్, ఏదైతే మొక్కలో సెల్ డివిజన్ జరగాలో దానికి హెల్ప్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. సెల్ డివిజన్ జరగడం వల్ల క్రాకింగ్ రాకపోవడము, మొక్క గ్రోత్ పూత బాగా రావటము, నెక్స్ట్ వచ్చేసరికి కాయ బాగా పెరగడము, కాయ సైజు రావటము, ఇవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ మెగ్నీషియం ఏదైతే ఉందో ఏదైతే గ్రీన్నెస్ తేవడంలో హెల్ప్ అవుతుంది అన్న మొక్కకి, క్లోరోఫిల్ డెవలప్మెంట్ లో హెల్ప్ అవుతుంది. ఫిజియలాజికల్ రోల్ చాలా ఎక్కువ ప్లే చేస్తుంది మెగ్నీషియం అనేది, పల్లాకు రాకుండా తగ్గిస్తుంది ఇది. నెక్స్ట్ సల్ఫర్ ఉంది. సల్ఫర్ వచ్చేసరికి మేజర్ గా
సీడ్ డెవలప్మెంట్ లోను లేకుంటే ఫిజియలాజికల్ యాక్టివిటీస్ లోను వీటన్నిటిలోనూ బాగా ఉపయోగపడుతుంది. కొన్ని కాంపౌండ్స్, ఎస్పెషల్లీ కొన్ని కాంపౌండ్స్ లో సల్ఫర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క బయో ఎన్రిచ్ ఆర్గానిక్ మాన్యూర్ ద్వారా ఆర్గానిక్ మాన్యూర్ ఉంటుంది, తద్వారా ఎన్పికే వస్తుంది, బయో ఫర్టిలైజర్స్ ఉంటాయి. ఏమైతే తటస్థ స్థితిలో ఉంటాయో వాటన్నిటిని కరిగించడం జరుగుతుంది. సో శేక్షావళి గారు మ్యూట్ లో పెట్టుకోండి. సో కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ కూడా వీటిలో ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ దీంట్లో ఈ సుమ్కాలో అనేది అమర్చడం జరిగింది. దీన్ని ఒక రకంగా మనము మన ఇంటర్నల్ పర్పస్ గా మనం సిఎంఎస్ గా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే అన్ని పంటలకు మనం వాడుకోవచ్చు. దీన్ని ఎటువంటి పంటకైనా మనం వాడుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎంత మోతాదులో వేసుకోవాలి? 50 కిలోలు ఎకరానికి, 50 కేజీల నుంచి 100 కిలోల వరకు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఓకే, సేమ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ కాబట్టి వాడుకోవచ్చు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడు వేసుకోవాలి? ఆఖరి దిక్కులో లేదా విత్తనం పెట్టేటప్పుడు వేసుకోవచ్చు. లేకపోతే ఈ యొక్క సిఎంఎస్ రోల్ ఎప్పుడైతే ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ స్టేజ్ లో అంటే దశలో, పూత దశలో ఉంటుంది కాబట్టి అప్పుడైనా మనం వేసుకోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. సో దీనితో పాటుగా వేసుకున్నట్లయితే మనకి ఏం కనిపిస్తుంటాయి? ఫ్లవరింగ్ బాగా రావటము, కాయ సైజ్ బాగా కట్టడము, క్వాలిటీ రావడము. సో ఇవన్నీ బాగా హెల్ప్ అవడం జరుగుతుంది అన్నమాట ఈ యొక్క సిఎంఎస్ వాడటం వల్ల. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే స్వల్పకాలిక పంటలకైతే ఒకసారి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మధ్యకాలిక పంటలకైతే 2 సార్లుగా మనం చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక పంటలకైతే 2 లేదా 3 సార్లుగా మనం చెప్పుకోవచ్చు. సో ఎఫ్సిఓ ప్రకారంగా షెడ్యూల్ 4 అనేది ఆర్గానిక్ ఫర్టిలైజర్ కేటగిరీ కిందికి వస్తుంది. ఏదైతే మనం ఎఫ్సిఓ నాన్స్ ప్రకారంగా మనం మాట్లాడుకున్నామో, టెక్నాలజీస్, బయో ఎన్క్యాప్సులేషన్ అండ్ సస్టైనబుల్ రిలీజ్ మేనర్. సో బయో ఎన్క్యాప్సులేషన్ మీకు అందరికీ తెలిసింది, బయోపాలిమర్ కోటింగ్ వేయబడి ఉంటుంది మన యొక్క బ్యాక్టీరియాలు ఏవైతే ఉంటాయో, న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో వాటికి. నెక్స్ట్ సస్టైనబుల్ రిలీజ్ టెక్నాలజీస్ లో నిదానంగా మొక్కకి పంటకాల వ్యవధి మొత్తం వరకు న్యూట్రియంట్ అనేది బాగా అందించడం జరుగుతుంది. సో అన్నిటితో పాటు 100% ప్లాంట్ బయో అవైలబిలిటీ అనేది ఏదైతే ఉందో, ఏదైతే మనం న్యూట్రియంట్స్ ఇచ్చామో 100కి 100% మొక్కకి అవైలబుల్ గానే ఉంటాయి. ఎటువంటి రియాక్షన్ జరిగి ఎటువంటి తటస్థ స్థితిలోకి, ఇన్సాల్యుబుల్ ఫామ్ లోకి వెళ్లకుండా అవైలబుల్ గా ఉంటాయని చెప్పుకోవచ్చు. విత్ ఇమీడియట్ అబ్జార్ప్షన్ ఇన్ టు ద ప్లాంట్ ఫిజియాలజీ. సో ఈజీగా మొక్క అబ్జర్వ్ చేసుకునేలాగే ఉంటదని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనము ప్రమోట్ గానీ, సుమ్కా గానీ ఈ యొక్క 2 ప్రొడక్ట్స్ గురించి మనం ఇవాళ మాట్లాడుకున్నాము. సో మేజర్ గా చూసుకున్నట్లయితే ఈ 2 ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. సో దేంట్లో ఏమేమి ఉంటాయి మనం చెప్పుకున్నాము, ఎందుకు మనకి ప్రొడక్ట్స్ అనేది స్పెషాలిటీ అనేది మనం చెప్పుకున్నాము, ఎంతెంత మోతాదులో వేసుకోవచ్చు అనేది మనం చెప్పుకున్నాము. సో ఆల్మోస్ట్ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాము. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్గానిక్ ఫర్టిలైజర్, బయో ఫర్టిలైజర్ యొక్క మేజర్ డిఫరెన్స్ ఏంటో చెప్పుకున్నాము. సో ఆ యొక్క పాయింట్ మటుకు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ బయో ఫర్టిలైజర్ లో ఎంత నత్రజని ఉంటుంది అంటే, మళ్ళీ నత్రజని 8% ఉంటుంది, 16% ఉంటుంది అని చెప్పకుండా ఈ యొక్క సెషన్స్ అనేది ముఖ్యంగా చెప్పడానికి టెక్నికల్ నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సో ఇంతటితో ఆల్మోస్ట్ సెషన్ అనేది పూర్తయిపోయింది. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ మనం చూసుకున్నట్లయితే ప్రమోట్ ఏదైతే ఆర్గానిక్ ఫర్టిలైజర్ మనం చెప్పుకుంటున్నామో దాని యొక్క టెక్నికల్ విషయానికి వచ్చేసరికి ఫాస్ఫేట్ రిచ్ ఆర్గానిక్ మాన్యూర్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లో లైక్ సాయిల్ బాగున్నట్లు, ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉన్నట్టు మనం పెట్టుకున్నాము. ఎందుకంటే దీనివల్ల ఆర్గానిక్ మ్యాటర్ భూమిలో పెరుగుతుంది కాబట్టి, సో భూమికి అంతా బాగుంటుంది కాబట్టి ఇది పెట్టుకున్నాము. సో నెక్స్ట్ కింద చూసుకున్నట్లయితే బెనిఫిట్స్ వచ్చేసరికి మొక్కలకు భాస్వరం మరియు ఇతర పోషకాలను అందిస్తుంది. అంటే మొక్కకు కావాల్సిన భాస్వరం కానీ, నేను చెప్పినటువంటి కర్బనం కానీ, నత్రజని కానీ వీటన్నిటిని మొక్కకు అందిస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నానో రూపంలో భాస్వరం కలిగి ఉంటుంది. సో నానో ఫార్ములేషన్ లో ఈ యొక్క భాస్వరం అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, తద్వారా ఏమవుతుందంటే మొక్కకి 100కి 100% మనం ఏదైతే 8.8% ఇస్తున్నామో 100కి 100% మొక్కకు అనేది అవైలబుల్ గా ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి నేలలో సూక్ష్మజీవుల పెరుగుదలను ప్రేరేపిస్తుంది. సో కన్జీనియల్ ఎన్విరాన్మెంట్, మొక్క ఈ యొక్క మైక్రోబ్స్ పెరగడానికి ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉండాలో అదంతా ఈ యొక్క ప్రమోట్ అనేది ప్రొవైడ్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడెప్పుడు వేసుకుంటే మంచిది? ఆఖరి దిక్కులో
ఆఖరి దుక్కిలో విత్తనం లేదా మొక్కలు పెట్టేటప్పుడు చేసిన పాదులు లేదా పైపాటుగా వేసుకోవచ్చు. పైపాటుగా అంటే ఇనీషియల్ స్టేజ్లోనే వేసుకోవాలని అర్థం. నెక్స్ట్ మొక్క పెట్టిన 20 రోజులకు 30 రోజుల లోపలనే వేసుకోవాలని అర్థం. పంటను బట్టి పరిస్థితిని బట్టి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 50 నుంచి 100 కిలోలు ఎకరానికి మనం వాడుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే షెడ్యూల్ FCO షెడ్యూల్ 4 ప్రకారంగా సేంద్రియ ఎరువుల కిందకి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫాస్ఫేట్ ఆధారితంగా ఉండే సేంద్రియ ఎరువు. అదే టెక్నికల్ ఏదైతే ఉందో ఫాస్ఫేట్ రిచ్ ఆర్గానిక్ మ్యాన్యూర్ అనేది ఇక్కడ టెక్నికల్ గా మనం చెప్పుకోవచ్చు. అన్ని పంటలకు వాడుకోవచ్చు. ముఖ్యంగా నేను చెప్పినట్టు నా అబ్జర్వేషన్ ప్రకారం టర్మరిక్, జింజర్ అయితే దుప్పలాగా ఉంటుందో కింద కింద సాయిల్లో పెరగడం జరుగుతుందో వాటికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట, కిందికి బాగా గ్రో అవ్వడానికి. నెక్స్ట్ ప్రమోట్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కు ప్రత్యామ్నాయంగా ప్రమోట్ ని ఉపయోగించవచ్చు అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రమోట్ అనేది. సో ఇది ప్రమోట్ విషయంకి వచ్చేసరికి నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే సుంకాలో కూడా కేటగిరీ చూసుకున్నట్లయితే బయో ఎన్రిచ్డ్ ఆర్గానిక్ మాన్యూర్. ముఖ్యంగా 3 లాభాలు ఉంటాయి. మొక్కలకు కావలసిన కాల్షియం, నత్రజని, భాస్వరం, పొటాష్, జింకును పోషకాలను సకాలంలో అందిస్తుంది. సో ఈ యొక్క పోషకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మొక్కకు అందిస్తుంది అన్నమాట. నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెంపొందిస్తుంది. సో ఏవైతే మైక్రోబియల్ కౌంట్ అనేది పెంచుతుంది. ఎందుకంటే ప్రమోట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్, ఇది ఆర్గానిక్ ఫర్టిలైజర్ కాబట్టి వీటి యొక్క సంఖ్య అనేది పెంచుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ పాయింట్ వచ్చేసరికి నేలలోని తటస్థ స్థితిలో ఉన్న పోషకాలను మొక్కకు అందిస్తుంది. సో ఏదైతే బయో ఫర్టిలైజర్ మనం చెప్పుకున్నామో సో ఇన్సాల్యుబుల్ ఫామ్ నుంచి సాల్యుబుల్ ఫామ్ తెచ్చి మొక్కకు అందిస్తుంది. సో మిగతా ఆల్మోస్ట్ సేమే. విత్తనం వేసుకోవాల్సిన లాస్ట్ గా చూసుకున్నట్టయితే ఆఖరి దుక్కిలో లేదా విత్తనము లేదా మొక్కలు పెట్టేటప్పుడు చేసిన పాదులలో లేదా పైపాటుగా వేసుకోవచ్చు. సో ఎంత మోతాదులో వేసుకోవాలి? 50 నుంచి 100 కిలోలు ఎకరానికి మనం చెప్పుకోవచ్చు అనమాట. షెడ్యూల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే FCO షెడ్యూల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే సేంద్రియ ఎరువుల కేటగిరీ కిందకి వస్తుంది. సో టెక్నికల్ చూసుకున్నట్లయితే బయో ఎన్రిచ్ ఆర్గానిక్ మాన్యూర్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్ని రకమైన పంటలకు వాడుకోవచ్చు. ఎందుకంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్ కాబట్టి ప్రతి ఒక్క పంటలో వర్కౌట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కి నేను చూసుకున్నట్లయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ సుంకా అనేది జీవ ఎరువు మరియు సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. 2 ఎరువులుగా ఆర్గానిక్ గాను బయో ఫర్టిలైజర్ గాను రెండింటిగాను పనిచేస్తుంది. దీంట్లో రెండు రకమైనటువంటి రియాక్షన్స్ ఉంటాయి కాబట్టి 2 రకాలుగా పనిచేస్తుంది. ఇంతటితో సెషన్ అనేది పూర్తయింది. థ్యాంక్ యూ.